హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, లేకపోతే డిగ్రీ పాస్ అయినా, లేకపోతే బీటెక్ పాస్ అయినా, ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీకైతే ఫ్రీగా అయితే మీకు జాబ్స్ అనేవి రావడం జరిగింది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీస్ పే చేయకుండా మీకైతే మన హైదరాబాద్‌లో అయితే డైరెక్ట్ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు కేవలం 5 రోజులు మాత్రమే వర్క్ అనేది చేయొచ్చు. 2 డేస్ మాత్రం హాలిడేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకైతే డైరెక్ట్ సెలక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు సాలరీ కూడా 2.5 లాక్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. ఆల్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ అన్నమాట మనకి హైదరాబాద్‌లో అయితే మనకి పోస్ట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే పర్మనెంట్‌గా హైదరాబాద్‌లో లొకేషన్‌లో అయితే వర్క్ చేసుకునేట్లు మనకి నౌకరీ డాట్ కామ్‌లో అయితే మనకి ఇన్ఫినిక్స్ అనే కంపెనీ వాళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకిక్కడ వాయిస్ ప్రాసెస్ అనే జాబ్ రోల్‌కైతే హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఎటువంటి ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. 0-1 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే ఈ జాబ్ అయితే పోస్ట్ అవ్వడం జరిగింది. మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 12థ్ ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి 16థ్ ఆగస్ట్ లోపలైతే అప్లై చేసుకోవాలి. సో, ఆ లోపలైతే మీరు త్వరగా అయితే అప్లై చేయండి. మనకిక్కడ వెన్యూ కూడా అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన ఆఫీస్ అనేది. సో, మనకిక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అనాలిసిస్ ఔట్‌స్టాండింగ్ క్లెయిమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ కలెక్షన్ ఎఫర్ట్స్ యాస్ పర్ ఏజింగ్ రిపోర్ట్. సో దట్ క్లెయిమ్స్ గెట్ రియంబర్స్డ్. మీకు రియంబర్స్‌మెంట్‌కి సంబంధించిన అండ్ ఆల్సో వీళ్ళ క్లయింట్స్‌కి సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి కదా! సో, ఆటిలనైతే మీరు అనలైజ్ చేయాల్సుంటుంది. తర్వాత ఏవన్నా అపీల్స్ ఉన్నా అలాంటి వర్క్స్ అయితే మీరు అండర్‌టేక్ చేసి మీరైతే వాటిని ఫాలో అప్ చేయాల్సుంటుంది. అండ్ డాక్యుమెంటేషన్ అయితే చేయాల్సుంటుంది. అండ్ క్లయింట్స్ ఉంటారు చూసారా? సాఫ్ట్‌వేర్ క్లయింట్స్ అని వాళ్ళైతే వాళ్ళతో మీరు ఆహ్, డీలింగ్ చేసి డాక్యుమెంటేషన్స్ అండ్ ఆల్సో అప్రోప్రియేట్ యాక్షన్స్ వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఫాలో అప్ చేస్తుంటారు. తర్వాత గుడ్ ర్యాపో విత్ ద ఇన్స్యూరెన్స్ కెరీర్ రిప్రజెంటేటివ్. ఇన్స్యూరెన్స్ కెరీర్ రిప్రజెంటేటివ్‌తో కూడా అయితే మీరు గుడ్ కమ్యూనికేషన్, ఇంటరాక్టివ్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత ఫోకసింగ్స్ ఆన్ ఇంప్రూవింగ్ ద కలెక్షన్ పర్సెంటేజ్. కలెక్షన్ పర్సెంటేజ్ అయితే మీరు ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. మనకి ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్‌కి కావాల్సింది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. వెబ్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి. తర్వాత ఎబిలిటీ టు వర్క్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పి అడగడం జరిగింది. తర్వాత గుడ్ కీబోర్డ్ స్కిల్స్ అంటే టైపింగ్ స్కిల్స్ అండ్ ఆల్సో ఎంఎస్ ఆఫీస్‌కి సంబంధించిన కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత మెడికల్ బిల్లింగ్, ఏఆర్ ఆర్ క్లెయిమ్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ సంబంధించింది ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి దీనికి సంబంధించిన ఆఫీస్ వచ్చేసరికి లొకేషన్ హైదరాబాద్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, మన హైదరాబాద్‌లో నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. మనకి కేవలం 5 డేస్ మాత్రమే అయితే వర్క్ అయితే ఉండడం జరుగుతుంది ఒక వీక్‌కి. సో, మిగతా సాటర్‌డే, సండే అయితే కంప్లీట్‌గా అయితే హాలిడే అయితే ఉండడం జరుగుతుంది. మీకు కాంపెన్సేషన్ చూసుకున్నట్లయితే సాలరీ 2,40,000 దాకైతే ఇవ్వడం జరుగుతుంది. మనకి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఎనీ గవర్నమెంట్ ఆధార్ గాని, పాన్ కార్డ్ గాని, ఓటర్ కార్డ్ గాని ఏదో ఒక గవర్నమెంట్ ఐడీ అండ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అయితే కావాలి. సో, మనకి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా అప్లై చేయొచ్చు. మనకి దీనికి సంబంధించిన రోల్ వచ్చేసరికి వాయిస్ బ్లెండెడ్ ప్రాసెస్ జాబ్ అన్నమాట ఇది. లైక్ కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ సంబంధించింది. మనకైతే ఇది ఫుల్ టైమ్ పర్మనెంట్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకి ఎట్లాంటి గ్రాడ్యుయేషన్ అయితే అక్కర్లేదు. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, ఈ జాబ్స్‌కి అప్లై చేద్దాం అనుకునే వాళ్ళు మనకిక్కడ లాగిన్ టు అప్లై అని చెప్తుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మనకి సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్పి కనబడుతుంది. సో, దీంతో అయినా మీరు సైన్ ఇన్ అయ్యి మీరు అప్లై చేయొచ్చు. లేకపోతే రిజిస్టర్ టు అప్లై క్లిక్ చేసి మీరక్కడ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతాయి. సో, ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత కూడా అయితే అప్లై చేయొచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత రిజిస్టర్ నౌ క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్‌కెళ్ళి లాగిన్ అయినా అవ్వచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా గూగుల్‌తో అయితే సైన్ ఇన్ అయిపోయి మీరైతే రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నీ మీరు
ఎంటర్ చేసి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ సో, లాస్ట్‌కి ఫైనల్ సబ్మిషన్ క్లిక్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా, ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా మిమ్మల్ని అయితే డైరెక్ట్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. ఆల్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే అప్లై చేయొచ్చు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా ఆల్ ఓవర్ ఇండియన్స్. సో, మనకైతే ఇది హైదరాబాద్‌లో అయితే లొకేట్ అవ్వడం జరిగింది. సో, చాలా మంచి అవకాశం అయితే మనకి రావడం జరిగింది. ఇది మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. 16థ్ ఆగస్ట్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాలి. సో, మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.